టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయింది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ. మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒకటి మనం అది వీ హ్యావ్ టు గెట్ టు కన్ఫర్మ్ అండి. బయటపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మేడం? వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. బస్సు టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, అది వీఆర్ ఎట్ టు కన్ఫర్మ్ అండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. మీరు డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా? ఏం చెప్పారు వాళ్ళ గురించి? ఏం మీరు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు? అంటే ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్ డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని లేదండి. చేస్తామండి. డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి, డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు, బెంగళూరు వెళ్తున్నారు. మాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి. వీఆర్ ట్రేసింగ్ అండి. ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం.